అష్టమి నాడు కష్టాలు కలిగిస్తుంది అష్టమి అని చాలామందికి భావన ఉంటుంది. కానీ అష్టమి నాడు చాలా అద్భుతాలన్నీ జరిగాయి మనకి. కానీ కొన్నిటికి మాత్రమే నిషేధించారు అష్టమిని. అలా అని పూర్తి నిషేధం కాదు. అష్టమి అంటే కృష్ణ పరమాత్మకి అలాగే అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. అందుకనే ఆ రోజున పుట్టారు. రామచంద్రమూర్తి కూడా అష్టమి తత్కాల నవమి నాడే పుట్టాడు. రామచంద్రమూర్తి అష్టమి వెళ్ళి నవమి వచ్చిన ఘడియల్లో రామచంద్రమూర్తి పుట్టారు. అష్టమి రోజు రాత్రన కృష్ణ పరమాత్మ పుట్టాడు. దుర్గాష్టమి రోజు రాత్రన దుర్గా అమ్మవారు పుట్టినట్టుగా మనకు కనబడుతూ ఉన్నది. కాబట్టి అనేకానేక పండగలు అష్టమి నాడు ఉన్నాయి. గోకులాష్టమి అనే ఒక అష్టమి కూడా ఉన్నది. అంటే కృష్ణ పరమాత్మని అసలు మొట్టమొదట భూమి మీద ఆరాధించినటువంటి రాధాదేవత కూడా అష్టమి నాడే పుట్టింది. సాక్షాత్తు పరాశక్తి కారుణ్యమూర్తి పూర్ణ ప్రేమస్వరూపునిగా రాధాదేవి భూమి మీద ఉద్భవించినట్టు కూడా అష్టమి నాడే. అందుకని దానికి గోకులాష్టమి అని పిలుస్తారు.